నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాదుడు అనన్యమైన భక్తితో నృసింహస్వామిని ప్రార్థిస్తున్నాడు. స్వామి, నీ దృష్టిలో స్వపరభేదమే లేదు. అజ్ఞానులైన వాళ్ళు జ్ఞానహీనమైన బుద్ధితో మాయకి లోనై వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళనే భేదభావంతో నిజమైన నీ తత్వాన్ని తెలియకుండా ఉన్నారు. నువ్వు మాత్రం ఎవరు ఏ విధంగా నిన్ను భజిస్తే ఆ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నావయ్యా. సంసేవయా సురతరోరివతే ప్రసాద. దేవతావృక్షమైన కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని కోరితే ఎలాగైతే ఆ కల్పవృక్షం ఇస్తుందో అలాగే భక్తుల పాలిటి కల్పతరువువై నీవు సేవానురూపముదయ, సేవకు తగిన ఫలితాన్ని ఇస్తున్నావు. ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళెవరు, నా సొంతం వాళ్ళ కాదా అని నువ్వు చూడవు. అసలు ఈ జగత్తంతా నువ్వే అయినప్పుడు నీ దృష్టిలో ఇలాంటి భేదాలు ఏముంటాయి అని అద్భుతమైన తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని హృదయం మనం గమనించినట్లయితే తానొక్కడే ఏదో భగవంతుని అనుగ్రహానికి పాత్రుణ్ణి ముక్తిని పొందాలి అనే లక్షణం మాత్రం కనిపించటం లేదు. ఎంతోమంది అజ్ఞానంతో ఈ లోకంలో నీ గురించి తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా నీ తత్వాన్ని అర్థం చేసుకుని నీ దగ్గరికి చేరే విధంగా ప్రయత్నం చెయ్యాలి. భగవద్భక్తితో పాటుగా భాగవతుల సాంగత్యం అనేది కావాలి. ఒక గురువు యొక్క అనుగ్రహంతో శిష్యుడు ఏ విధంగా అయితే పరమాత్మ గురించి తెలుసుకుంటాడో అలాగే భగవత్ సాంగత్యం కన్నా భాగవతుల యొక్క సాంగత్యంలో నీ తత్వాన్ని తెలుసుకుని తనతో పాటు 10 మందిని ముక్తుల్ని చేయగలగటమే ప్రధానమైన లక్ష్యము అని ఆ ప్రహ్లాదుని యొక్క ఆలోచన. ఏవం జనం నిపతితం ప్రభవాహి కూపే కామాభిరూపమనుయః ప్రపతన్ ప్రసంగాత్ కృత్వాత్మసాత్ సురర్షిణా భగవన్ గృహీతః సోహం కథన్ను విసృజే తవ భృత్య సేవాం. ఈ లోకంలో అందరూ ప్రభవాహి కూపే, జనన మరణములనే ఆవృత్తికి సంబంధించిన పెద్ద సంసార దుఃఖ సర్పం, ఆ సర్పం ఉన్నటువంటి బావిలో పడిపోయి అందరూ బాధపడుతున్నారు. కామాభికామమనుయః ప్రపతన్, కోరికలను అనుభవించాలి, ఎలాగైనా సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న సుఖాలు నాకే కావాలి అనే భావనతో అందరూ కొట్టుకుపోతున్నారు. నదీ ప్రవాహంలో చెట్లు కొట్టుకుపోయినట్టుగా ఈ కోరికలు అనేటువంటి ప్రవాహంలో అందరూ కొట్టుకుపోతున్నారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది. నేను కూడా అలా కావలసినటువంటి వాడినే. ప్రపతన్ ప్రసంగాత్, ఎందువల్లంటే జన్మించిందే అసుర వంశంలో, వాళ్ళందరితో చిన్ననాటి నుంచి తిరిగి అవే లక్షణాలు నాకు కూడా అబ్బవలసింది. నేను కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోవలసిన వాడిని. కానీ కృత్వాత్మసాత్ సురర్షిణ, దేవర్షి అయినటువంటి నారదుల వారి దివ్యమైన అనుగ్రహంతో, వారి ప్రబోధంతో, వారి ఇచ్చినటువంటి ఉపదేశంతో నీ గురించి నేను తెలుసుకోగలిగాను. తెలుసుకున్న తర్వాత నీ పట్ల రుచి పెరిగిన తరువాత నీ సేవ చేయకుండా నేను ఉండగలనా? సోహం కథన్ను విసృజే తవ భృత్య సేవ, నిన్ను విడిచి నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేను, నీ సేవ చేయకుండా నేను ఉండలేను అని ప్రహ్లాదుడు చెబుతున్నాడు. మత్ప్రాణరక్షణమనంత పితుర్వధశ్చ మన్యే స్వభృత్య ఋషివాక్యమమృతం విధాతుం ఖడ్గం ప్రగృహ్య యదవోచత్ అసద్విధిత్సు తామీశ్వరో మదపరో అవతుకం హరామి.
అసలు నువ్వు ఈ రూపంలో వచ్చింది దేనికంటే నీ భక్తుని మాటని నిజం చేయటానికే. హిరణ్యకశిపుడు ఏమన్నాడు? నేనే అంతటా నిండి ఉన్నాను, నేనే సర్వజ్ఞుణ్ణి, పైన ఇంకెవరూ లేరు, ఆ విష్ణువు ఎక్కడున్నాడు, అతన్ని నువ్వు చూపించగలవా? అతన్ని చూపించకపోయినట్లయితే ఈ కత్తితో నీ శిరస్సుని ఖండిస్తాను అని చాలా దోషయుక్తములైనటువంటి వచనములతో ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడానికి ప్రయత్నించాడు. మరి ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఎక్కడైనా పరమాత్ముడు ఉన్నాడని చెప్పాడు. మరి ఆ భక్తుని యొక్క మాటని సత్యం చెయ్యాలి, భక్తుల పట్ల సభ్యత లేకుండా ప్రవర్తించేటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలి. ఆ లక్ష్యంతోనే నువ్విక్కడ అవతరించావు. అలాగే నారద మహర్షి వంటి గొప్ప భక్తులు చెప్పినటువంటి సత్యాలు, నీ గురించి చెప్పిన మాటలు ఏవైనా సరే అవి నిజాలే కావాలి తప్ప అసత్యాలు అవటానికి ఏ విధంగానూ అవకాశ లేశం కూడా లేదు. మత్ప్రాణ రక్షణ మనంత పితుర్వధశ్చ. అందువల్లనే నా తండ్రి దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించటం కానీ, నన్ను రక్షించటం కానీ ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు అంటే, నీ భక్తుల మాటలు పొల్లు కావు, వాళ్ళు చెప్పినవి సత్యములే. నారద మహర్షి చెప్పిన, ప్రహ్లాదుడు చెప్పిన, ఎవరు చెప్పినా అవన్నీ నిజాలు. అంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు, అందరి విషయంలోనూ సమానంగా పరమాత్ముడు ఉంటాడు. ఏకాగ్ర దృష్టితో అనన్యమైనటువంటి మనస్సుతో స్వామిని తలుచుకుంటే తప్పకుండా రక్షిస్తాడనే మాటలు నిజాలు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి అని నీ ఉనికిని అందరికీ తెలియజేయటం కోసమే కదా నువ్వు ఇక్కడ ఈ విధంగా ప్రత్యక్షమయ్యావు. నిజానికి ఏకస్త్వమేవ జగదేతదముష్యయత్వం ఆద్యంతయో పృథగవస్యసి మధ్యతశ్చ. నిజానికి ఈ జగత్తులో అనేక రూపాలైనవి, ఎన్నో వస్తువులు, పదార్థాలు, జీవులు కనిపించవచ్చు, కానీ అవన్నీ నువ్వే. ఈ జగత్తంతా నీ స్వరూపం తప్ప వేరొకటి కాదు. ఏకస్త్వమేవ. కానీ ఈ జగత్తులో పుట్టేటువంటి మాయ ఉందే నీ వల్ల, ఆ మాయ వల్ల పామరులైన వాళ్ళు ఈ లోకాన్ని భిన్న భిన్నములుగా అనేక రకాలుగా చూస్తూ ఉన్నారు. అంతటా నువ్వు ఉన్నావనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ సృష్టి ఆరంభంలో కానీ, అంత్యంలో కానీ, మధ్యలో కానీ సృష్టి స్థితి లయకర్తవై నీవే ఈ జగత్తు స్వరూపుడవై, అంతేకాదు ఈ జగత్తు కన్నా అతీతమై నీవు ప్రవర్తిస్తూ మమ్మల్ని అందరినీ ఆడిస్తున్నావు. సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం నానేవ తైరవసితః తదను ప్రవిష్టః. ఆ మాయ వల్లే, నువ్వు చేసేటువంటి మాయ వల్లే నానేవ, నానా రకాలైనటువంటి రూపాల్లో నువ్వు కనిపిస్తున్నట్లుగా నీ మాయను ప్రదర్శిస్తున్నావు. కానీ నిజానికి ఆలోచిస్తే ఇవన్నీ సత్వ రజస్తమములు అనబడే గుణాల వల్ల వచ్చినటువంటి మాయలు తప్ప, బాగా జ్ఞానంతో ఆలోచించి చూస్తే నీకన్నా ఈ జగత్ అనేది భిన్నంగా లేదు. నీవి జగత్తులో ఉంటావు, ఈ జగత్తుని సృష్టిస్తావు, కానీ జగత్తు కన్నా, ప్రకృతి కన్నా అతీతంగా మమ్మల్ని అందరినీ నియమిస్తావు. నీ గుణమహిమను గురించి వర్ణించటం ఎవరి వల్ల అవుతుంది? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని శృతివాక్యం. అలాగే నిర్గుణోపి హ్యజో అవ్యక్తో భగవాన్ ప్రకృతే పరః స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాంగత. ఇది ఈ స్కంధం ప్రారంభంలో చెప్పినటువంటి మాట. నువ్వు నిజంగానే మాయకు అతీతుడవై, గుణరహితుడవై, జ్ఞానస్వరూపుడవై ఉన్నప్పటికీ కూడా నీ మాయతో ఏం చేస్తున్నావు? ఈ బాధపడుతున్నట్లుగా, బాధ పెడుతున్నట్లుగా, రక్షింపబడుతున్నట్లుగా, రక్షకుడవైనట్లుగా ఈ విధంగా అనేక రకాలైనటువంటి మాయలన్నింటినీ మాకు చూపిస్తున్నావు. కానీ జ్ఞానాన్ని పొందిన వారికి మాత్రం అంతటా పరమాత్ముడే కనిపిస్తాడు. అంతేకాదు స్వామి, త్వంవా ఇదం సదసదీశ భవాంస్తతోన్యః మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థ యద్యస్య జన్మ నిధనం స్థితిరక్షణంచ తద్వై తదేవ వసుకాలవత్ అష్టితర్వో.
ఈ జగత్తు యొక్క సృష్టి కానీ, స్థితి కానీ, లయము కానీ ఇవన్నీ నువ్వే జరిపిస్తూ ఉన్నావు. కార్యకారణ స్వరూపుడవు కూడా నీవే అయి ఉన్నావు. వృక్షం ఉన్నది, విత్తు ఉన్నది. ఆ బీజం నుంచే కదా వృక్షం వచ్చేది. బీజం అనేది కారణమైతే వృక్షం అనేటువంటిది కార్యం. కానీ పరిశీలించి చూస్తే ఆ విత్తులో నుంచే వృక్షం వస్తోంది. ఆ భగవంతునకు విశ్వానికి ఏ విధంగా భేదం లేదో అలాగే కార్యకారణములకు భేదం అనేది లేదు. ఆ కార్యకారణ స్వరూపుడవే నీవై ఉన్నావు. అందువల్ల జ్ఞానులైనటువంటి వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళనే భేదబుద్ధి లేకుండా అంతా భగవన్మయంగా దర్శించగలుగుతారు అని ఒక చక్కని ఉదాహరణపూర్వకమైన విషయాన్ని చెప్పాడు ప్రహ్లాదుడు. న్యస్యేదమాత్మని జగద్విలయాంబు మధ్యే శేషేత్వనా నిజ సుఖానుభవో నిరీహ యోగేన మీలిత దృగాత్మ నిపీత నిద్రః తుర్యే స్థితో నతు తమో నగుణాంశ్చయుంక్షే. ఈ సృష్టి అంతా కూడా జరిగి సృష్టిని రక్షించిన తర్వాత ప్రళయ సమయంలో ఈ సృష్టినంతా నీలోనే నిలుపుకుని నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటావు నువ్వు. అది సామాన్యులైన వాళ్ళు పోయేటువంటి నిద్ర కాదు. అజ్ఞానులైతే సామాన్యమైన నిద్రను అనుభవిస్తూ ఉంటారు. కానీ పరమాత్మునిది యోగ నిద్ర. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి 3 అవస్థలకు మించినటువంటి తురీయమైన 4వదైనటువంటి యోగ నిద్ర. కాబట్టి ఆ విధంగా నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తూ ఈ జగత్తునంతా నీలోనే లీనం చేసుకుని ఏ విధమైనటువంటి కోరిక లేనట్లుగా నిన్ను నీవు చక్కగా అనుభవిస్తూ యోగ మార్గంతో మాయామయమైన సహజమైన పామరయోగ్యమైనటువంటి నిద్రను అతిక్రమించినటువంటి వాడివై తురీయమైన అవస్థతో ఈ జగత్తునంతా పరిశీలిస్తూ నీలోనే దాచుకుని ఉంటావు నువ్వు. ఆ అనంతుని మీద, ఆదిశేషుని మీద పవళించినట్లుగా యోగ నిద్రాముద్రితుడవై కనిపిస్తూ ఉంటావయ్యా స్వామి. నీ నిద్ర తమోమయమైనటువంటిది కాదు, అది సామాన్యులది. నీది యోగ నిద్ర. తస్యైవతే వపురియం నిజకాల శక్త్యా సంచోదిత ప్రకృతి ధర్మణ ఆత్మగూఢం అంభస్యనంత శయనాత్ విరమత్సమాధేః నాభేరభూత్ స్వకణికా వటవన్మహాబ్జం. ఆ తరువాత సృష్టి జరగాలి అనేటువంటి సంకల్పం నీకు కలిగినప్పుడు నీవు సృష్టించేటువంటి ఈ మాయతోనే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతూ ఉంటుంది. ప్రకృతి ధర్మాలైనటువంటి సత్వ రజస్తమో గుణముల యొక్క ప్రభావంతో ఆ సృష్టిని నడిపించటానికి నీవు సంకల్పం చేసినప్పుడు ఆ నీటిలో ఆదిశేషుని మీద ఉన్నటువంటి నీ నాభి నుంచి అద్భుతమైనటువంటి గొప్ప కమలం అనేది ఉద్భవిస్తుంది. అంభస్యనంత శయనాత్ విరమత్సమాధేః నాభేరభూత్ స్వకణికా వటవన్మహాబ్జం. ఆ నాభి నుంచి అంటే బీజం నుంచి ఒక అద్భుతమైనటువంటి గొప్ప కమలం అనేటువంటిది ఉద్భవించింది. ఎప్పుడైతే నీవు సృష్టి చెయ్యాలని సంకల్పించుకుంటున్నావో ఆ సమయంలో ఆ కమలం ఉద్భవించిన తరువాత తత్సంభవః కవిరతోన్యదపశ్యమానః త్వాం బీజమాత్మని తతం స్వబహిర్విచింత్య నావిందదప్త శతమప్సు నిమజ్జమాను జాతేంకురే కథముహోపలభేత బీజం. ఆ రకంగా నీ నాభి నుంచి ఉద్భవించిన ఆ కమలంలో ఈ బ్రహ్మగారు కూడా సృష్టింపబడ్డాడు నీ చేత. అలా సృష్టింపబడినటువంటి ఈ బ్రహ్మగారు ఏమనుకున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను సృష్టించింది ఎవరు అని ఆలోచిస్తూ అంతటా అన్వేషించటం ప్రారంభించాడు. తాను ఎక్కడి నుంచైతే వచ్చాడో తనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోలేక తనకు కారణభూతమైన బీజస్వరూపమైనటువంటి నీ మహిమను తెలుసుకోలేక అటూ ఇటూ వెతుకుతూ అంతా జలమయమైనటువంటి ఆ విశ్వంలో ఆ జలంలో అంతటా కూడా తనకు కారణం ఎవరు అని అన్వేషించటం ప్రారంభించి అప్సు నిమజ్జమానః ఆ నీటిలో మునిగి అంతా అన్వేషించాడు. 100 సంవత్సరాల పాటు నేను ఎలా సృష్టింపబడ్డాను,
నన్ను సృష్టించింది ఎవరు అని చెప్పి వెతకటం ప్రారంభించాడు. జాతేంకురే కథముహోపలభేత బీజం. బీజం నుంచి అంకురం మొలకెత్తిన తర్వాత మళ్ళీ ఆ బీజాన్ని దర్శించటం అనేటువంటిది ఎంత కష్టము. అలాగే ఆ నాభి నుంచి కమలం ఉద్భవించి అందులో బ్రహ్మగారు కనిపించిన తర్వాత మరలా ఆ బీజాన్ని, ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం చాలా కష్టసాధ్యం కదా. సత్వాత్మయో నిరతి విస్మిత ఆశ్రితోబ్జం కాలేన తీవ్రతపసా పరిశుద్ధ భావ త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం భూతేంద్రియాశయమయే వితతం దదర్శ. ఆ తరువాత తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ప్రభావంతో స్వయంగా ఉద్భవించినటువంటి తన ఈ సృష్టికి కారణం ఎవరన్న విషయాన్ని, తనలోనే ఉన్నటువంటి నీ స్వరూపాన్ని తన తపశ్శక్తితో చూడగలుగుతూ ఉన్నాడు ఆశ్చర్యపూరితంగా ఆ బ్రహ్మగారు. పరిశుద్ధ భావ, స్వచ్ఛమైన భావంతో కూడినటువంటి వాడై త్వామాత్మనీశ భువి గంధమివాతి సూక్ష్మం, భూమి యందు సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి సుగంధాన్ని ఏ విధంగానైతే తెలుసుకోగలుగుతున్నామో అలా సూక్ష్మ స్వరూపంతో తనలోనే దాగి తన సృష్టికి కారణమైనటువంటి నీ స్వరూపాన్ని బ్రహ్మగారు తెలుసుకోగలిగారు. మరి బ్రహ్మగారి స్వరూపం ఎటువంటిది? భూతేంద్రియాశయమయే, ఇంద్రియములన్నింటికీ పంచభూతములకు నిలయమైనటువంటి తనలో సూక్ష్మభూతంగా భూమిలో గంధంలాగా ఉన్నటువంటి నీ తత్వాన్ని, నీ స్వరూపాన్ని బ్రహ్మగారు తెలుసుకోగలుగుతున్నారు. అంటే అన్నింటినీ సృష్టించడానికి నీవు నియమించినటువంటి బ్రహ్మ కూడా తాను నీ నాభికమలం నుంచి ఉద్భవించిన సమయంలో కింకర్తవ్యత మూఢుడై తన సృష్టికి కారణమేమిటన్న విషయంలో చాలా తర్జన భర్జనపడి తరువాత తపస్సు చేసి దివ్యమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోగలిగాడు. అంటే బ్రహ్మాది దేవతలకే అగోచరమైన నీ తత్వాన్ని నేను అంత తేలిగ్గా ఎలా తెలుసుకోగలను స్వామి? ఏవం సహస్రవదనాంఘ్రి శిరఃకరోరు నాసాస్య కర్ణనయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుషమాపముదం విరించి. ఈ బ్రహ్మగారు తపస్సు చేసి తనలో ఉన్నటువంటి నిన్ను చూడగలిగారు. ఎలా చూడగలిగారు నిన్ను, నీ స్వరూపాన్ని? సహస్రవదనాంఘ్రి, వేల కొద్దీ ముఖములు, వేల కొద్దీ బాహువులు, వేల కొద్దీ పాదములు, అలాగే నేత్రములు, ఇలా వేల కొద్దీ అవయవములతో ప్రకాశించేటువంటి ముక్కు, ముఖము, చెవు, అలాగే ఆభరణములు, ఆయుధములు, వీటన్నిటితో కూడిన దివ్యమైనటువంటి నీ విరాట్ స్వరూపాన్ని చూడగలిగారు ఆ బ్రహ్మగారు. మాయామయం సదుపలక్షిత సన్నివేశం, ఎంతో మాయతో కూడిన దివ్యమైన అచింత్యమైన మనోహరమైన నీ విరాట్ స్వరూపాన్ని ఆయన దర్శించి, ఓహో ఇది కదా నా సృష్టికి కారణమని తెలుసుకుని మహాపురుషమాపముదం విరించి ఆయన ఆనందాన్ని పొందాడప్పుడు. దివ్యమైన పరమాత్మ దర్శనం నాకు కలిగిందని తపస్సు ద్వారా నిన్ను దర్శించిన తర్వాత ఆనందాన్ని పొందగలిగాడు. తస్మై భవాన్ హయశిరస్తనువంచ బిభ్రత్ వేదద్రుహావతి బలౌ మధుకైటభాఖ్యౌ హత్వా నయత్ శృతిగణాంతు రజస్తమశ్చ సత్వం తవ ప్రియతమాం తనుమామనంతి. వేదములను హరించినటువంటి మధుకైటభులు వాళ్ళు రజోగుణానికి తమోగుణానికి ప్రతీకలైతే స్వామి సత్వగుణ సంపన్నుడు. ఆ సత్వగుణ సంపన్నుడైనటువంటి స్వామి తమోగుణ రజోగుణ భూయిష్ఠులై వేదములను అపహరించినటువంటి ఆ బ్రహ్మగారిని భయపెట్టినటువంటి మధుకైటభులనే రాక్షసుల్ని పట్టుకుని ఆ వేదములను రక్షించటం కోసం ప్రత్యేకంగా నీవు హయశిరహ, అశ్వము యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడివై వేదద్రోహులైన ఆ మధుకైటభుల్ని సంహరించి అనుగ్రహించావు. సత్వగుణ సంపన్నుడవైన ఓ పరమాత్మ నీకు నమస్కారం. నీ దర్శనంతోనే ఆ రజోగుణము తమోగుణము రెండూ పోతాయి. నేను కూడా
అటువంటి అసురజాతిలో జన్మించినటువంటి వాణ్ణి, నాలో ఏ లేశమైనా ఆ రజోగుణ తమోగుణాలుంటే అద్భుతమైన నీ దర్శనం చేత అవన్నీ కూడా నశించిపోయినాయి. ఇత్థం నృత్రియ ఋషిదేవ ఝషావతారై లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్తం ఛన్నః కలౌ యదభః త్రియుగోధ సత్వం. ఈ విధంగా అనేక లీలలతో ఆయా సందర్భాల్లో ఆయా యుగములలో, ముఖ్యంగా మొట్టమొదటిదైనటువంటి సత్యయుగం, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, ఈ 3 యుగాల్లో నీవు విశేషంగా అనేక రూపాలతో అవతరిస్తూ ఉంటావు. కలియుగంలో మాత్రం కలౌ ఛన్నః, ఎక్కడా కనిపించకుండా అంతటా వ్యాపించి ఉంటావు, కానీ అవతార రూపంలో మాత్రం అంత తొందరగా ఎవరికి గోచరం అవ్వవు నీవు ఈ కలియుగంలో. మిగతా యుగాల్లో మాత్రం నీ లీలలతో అనేక రూపాలు ధరిస్తున్నావు. మానవ రూపాన్ని ధరిస్తున్నావు, అలాగే జంతువుల రూపాన్ని ధరించావు, ఋషి రూపాన్ని ధరిస్తున్నావు, దేవతల రూపాన్ని ధరిస్తున్నావు, అలాగే మత్స్యము మొదలైన అవతారములన్నీ ధరించి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షిస్తూ జగత్తునకు కష్టాన్ని కలిగించేటువంటి దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సంహరిస్తూ ఉన్నావు. ఇది నీ గొప్పతనం. ధర్మం మహాపురుషపాసి యుగ అనువృత్తం, ఆయా యుగములకు తగినట్లుగా ధర్మాన్ని నీవు రక్షిస్తూ అధర్మాన్ని నాశనం చేస్తూ వివిధ అవతారములతో మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నావు అని అనేక అవతార స్వరూపుడైన పరమాత్మను స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువుని, నృసింహస్వరూపుణ్ణి ప్రహ్లాదుడు. నైతన్మనస్తవ కథాసు వికుంఠనాథ సంప్రీయతే దురిత దుష్టమసాధు తీవ్రం కామాతురం హర్షశోక భయైషణార్థం తస్మిన్ కథం తవ గతిం విమృశామి దీనః. ఇంత జ్ఞానం కలిగిన ప్రహ్లాదుడు కూడా నేను దీనుణ్ణి, జ్ఞానహీనుణ్ణి అని చెబుతూనే మనస్సు చంచలమైనది, ఎంతటి వారికైనా కూడా మనస్సు స్థిరంగా నిలబడదు. అదే అన్ని ఆపదలకు ప్రధాన కారణం. అందువల్ల ఆ మనస్సు చేసేటువంటి చంచలమైన భావావేశాల వల్ల ఓ వైకుంఠనాథ నీ మీద చిత్తం నిలవదు. ఎటువంటిది మనస్సు అంటే? దురితం, దుష్టమైనది, అసాధు, మంచిది కాదు, తీవ్రం, తీవ్రమైన భావాలన్నీ కలిగించేటువంటిది, కామాతురం, కోరికల పట్ల ఎంతో ఆతృతతో పరిగెడుతూ ఉంటుంది, హర్షశోక భయైషణార్థం, ఆనందము, శోకము, భయము, అలాగే ఇచ్ఛ, ఇలాంటి వాటి వెంట పరిగెడుతూ ఈ జీవుల్ని మనశ్శాంతి లేకుండా వారి మనస్సుని నీ మీద నిలబడకుండా చెడగొట్టేది అదే. అందుకనే నేను భయపడుతున్నాను. నిన్ను అనన్యమైన మనస్సుతో పొందేటువంటి నాకు ఈ చిత్తం ఏదైనా కష్టాన్ని కలిగిస్తుందేమో, మరి నీ మార్గాన్ని నేను ఎలా తెలుసుకోగలుగుతాను, నిన్ను ఎలా అన్వేషించగలుగుతాను, నిశ్చలమైన భక్తితో నిన్నే నా హృదయంలో ఎలా నిలుపుకోగలుగుతాను స్వామి. నేను దీనుణ్ణి కాబట్టి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీదే సుమా అని ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు. జిహ్వైకతోచ్యుత వికర్షతి మాం వితృప్త శిశ్రోన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణోన్యతశ్చపలదృక్ క్వచ కర్మశక్తి బహ్వ్యః సపత్న్య ఇవ గేహ పతిం లునంతి. ఈ నాలుగుందే, ఈ నాలుక చాలా చంచలమైంది. ఏ రుచి కావాలంటే అది కావాలి, అది తినాలి, ఇది తాగాలని కోరుతూ ఉంటుంది తప్ప భగవంతుని నామాన్ని కీర్తించాలని మాత్రం కోరుకోదు. అలాగే ఎంత తిన్నా ఎంత తాగినా దానికి తృప్తి అనేది ఉండదు. శరీరంలో ఉన్న దేహాలు, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలాగే సుఖాపేక్షతో సంచరిస్తూ ఉంటాయి. ఉదరం, అలాగే శ్రవణం, చెవులున్నాయి, భగవన్నామాన్ని వినాలని కోరుకోకుండా ఏవేవో వినాలని కోరుకుంటూ ఉంటాయి. రుచికరంగా ఎదుటి వాళ్ళని తిడుతున్నా అవన్నీ విని సంతోషించాలి అనే కోరిక కలిగి ఉంటుంది తప్ప అజ్ఞానుల యొక్క శ్రవణం, భగవత్కీర్తనాన్ని శ్రవణం చెయ్యాలనే కోరిక మాత్రం చెవులకు కలగదు. అలాగే ముక్కు, ఇలా మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా చపలములైపోయి మనస్సు చేసేటువంటి మాయతో విషయసుఖాల పట్ల పరిగెడుతూ ఉన్నాయి. కానీ నీ గొప్పతనాన్ని మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాయి. ఇవన్నీ మనలో చేరి మనకే శత్రువులై, అంతఃశత్రువులై
పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా చేస్తున్నాయి అని ప్రహ్లాదుడు మనందరికీ గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏవం స్వకర్మ పతితం భవవైతరణ్యాం అన్యోన్య జన్మ మరణాశన భీతం పశ్యన్ జనం స్వపర విగ్రహ వైరమైత్రం హంతేతి పారచర పీపృహి మూఢమద్య. అందువల్ల తాము చేసేటువంటి కర్మల్లోనే తాము పడి కొట్టుమిట్టాడుతూ సంసారం అనేటువంటి వైతరణిని దాటలేక బాధపడుతూ పుడుతూ మరణిస్తూ భయంగా ఈ సంసార సాగరంలో దుఃఖపడేటువంటి పామరులందరినీ రక్షించవలసినటువంటి వాడవు నీవే. తన వాళ్ళు పరాయి వాళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు అనేటువంటి మాయాభావములతో కొట్టుమిట్టాడేటువంటి ఈ జనాన్ని ఇకనైనా అనుగ్రహించి ఈ సంసారాన్ని అతిక్రమించడానికి సహాయపడే ఓ పరమాత్మ నీవే మమ్మల్ని అనుగ్రహించాలి అని తన ఒక్కడి కోసం కాకుండా మనందరి కోసం ప్రహ్లాదుడు పరమాత్మని ప్రార్థన చేశాడు. ఈ విషయం మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ స్మరించుకుంటూ క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.